నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నీట్ వ్యవహారంపై దేశవ్యాప్త దుమారం అబోజ్మెంట్ అడవులను జల్లెడ పడుతోన్న బలగాలు ఈ టాపిక్స్ పైన ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం ఒకే ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ నీట్ ర్యాంకులు ఫలితాలు పరీక్ష నిర్వహణపైన మొదటి నుంచి నీలి నీడలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి నీట్ పరీక్ష వ్యవహారం దేశాన్నే కుదిపేస్తుంది. తిరిగి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే అసలు పేపర్ లీకే జరగలేదంటోంది కేంద్ర ప్రభుత్వం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాల్సిందేనంటోంది కాంగ్రెస్. ఓవరాల్ గా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఇప్పుడు పొలిటికల్ ఫైట్ కు దారితీసింది. మొదటి నుంచి నీట్ ఎగ్జామ్ చుట్టూ నీలి నీడలు, ర్యాంకులు ఫలితాలపై ప్రతి ఏడాది వివాదం, మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న నీట్ ఇష్యూ, అడ్డగోలు ర్యాంకులు, చెప్పలేనన్ని కాంట్రవర్సీ. మొదటి నుంచి నీట్ యూజీ పరీక్ష వ్యవహారం ఇలాగే కొనసాగుతోంది. ఈ ఇయర్ కూడా నీట్ యూజీ పరీక్ష వివాదం దేశాన్ని కుదిపేస్తుంది. ఎంబీబీఎస్ తో పాటు ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షపై దుమారం కంటిన్యూ అవుతోంది. నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ తో పాటు మాల్ ప్రాక్టీస్, రిగ్గింగ్ జరిగిందంటూ అభ్యర్థులు, అపోజిషన్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రేస్ మార్కుల కేటాయింపుల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని, తిరిగి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటూ రోడ్డెక్కుతున్నారు అభ్యర్థులు. నార్త్ స్టేట్స్ లోని వివిధ రాష్ట్రాల్లో నీట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మే 5న నీట్ పరీక్ష జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నీట్ రిజల్ట్ ను జూన్ 14న ప్రకటించాల్సి ఉండగా అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ప్రకటించారు. ఇదే మొదటగా అనుమానాలకు తావిచ్చింది. 67 మంది టాప్ స్కోర్ సాధించారు. అంటే 720కి 720 మార్కులు వచ్చాయి. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే మొదటిసారి. ఇది కూడా నీట్ పరీక్షపై అనుమానాలు పెంచడానికి కారణమైంది. 2023లో ఇద్దరికి మాత్రమే 720కి 720 మార్కులు వచ్చాయి. 2022లో ఎవ్వరూ పూర్తి మార్కులు సాధించలేదు. ఈసారి టాప్ స్కోర్ సాధించిన 67 మందిలో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్లో పరీక్షలు రాశారు. ఆ తర్వాత 2 ర్యాంకులు కూడా అదే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని నిపుణులు, నీట్ అభ్యర్థులు, అపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కొందరు విద్యార్థులకు 720 మార్కులకు గాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదు. ఒక్కో జవాబుకు 4 మార్కులు ఉంటాయి. ఒకవేళ అది తప్పు సమాధానం అయితే 1 నెగటివ్ మార్కు ఉంటుంది. అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. ఒకే సెంటర్లో ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడంతో నీట్ పేపర్ లీక్ అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే బీహార్లో ఇదే విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్ పోలీసు శాఖలోని ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి పరీక్షలో విద్యార్థులు భారీగా మార్కులు సాధించడంతో పాటు అర్హత సాధించాల్సిన స్కోర్ కూడా ఎక్కువగానే ఉండడంతో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు నీట్ అభ్యర్థులు. तो 27,000 स्टूडेंट्स ने लगभग क्वालिफाई किया था एग्जाम के लिए और उसके बाद लगभग 13,000 स्टूडेंट्स हैं जिन्होंने इस एक फिजिक्स के सवाल पे एनटीए को भेजा था, लिखा था कि इस सवाल का आंसर एनटीए के आंसर की में गलत है, जिसके बाद ऐसा हुआ कि एनटीए ने
और स्टूडेंट्स को इंक्लूड किया और वो जो नंबर 18 होता था वो बढ़ करके 41 हो गया। AIR 1 के जो स्टूडेंट्स हैं वो टोटल 14 स्टूडेंट्स हो गए। उसके बाद हम देखते हैं कि बहुत सारे सेंटर्स से ये कंप्लेंट्स आई कि अलग अलग जगह पर पेपर लेट से दिया गया है। ये तमाम दिक्कतें हुई हैं, जिसके बाद NTA ने एक अननोन फॉर्मूला से, जो शायद सिर्फ NTA जानता है और कोई जानता नहीं है, గ్రేస్ మార్కుల వివాదం మరింత రచ్చకు దారితీస్తోంది। 67 మందికి టాప్ ర్యాంకులు వస్తే అందులో 50 మంది గ్రేస్ మార్కుల వల్లే ఫస్ట్ ర్యాంక్ సాధించారు। అంటే దీని వెనుక ఏదో వ్యవహారం జరిగిందన్న చర్చ, అనుమానాలు బలపడుతున్నాయి। ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన 6గురికి టాప్ ర్యాంకులు రావడం, గ్రేస్ మార్కులు కలిసిన వారే టాప్ లో నిలవడంతో ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ అయిందని, మాల్ ప్రాక్టీస్ కూడా జరిగిందని ఆరోపిస్తున్నారు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు। అసలు గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు అన్నది పెద్ద చర్చ। దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన 24 లక్షల మందిలో కేవలం 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం వెనుక పెద్ద తతంగమే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి। కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద తలకాయలు వెనకుండి ఈ వ్యవహారాన్ని నడిపించారని చర్చ జరుగుతోంది। అయితే నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారమే గ్రేస్ మార్కులు కలిపామని చెప్తోంది। పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్ల తప్పిదం, నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గ్రేస్ మార్కులు కలిపారు। మేఘాలయ, హర్యానా, ఛత్తీస్గఢ్, సూరత్, చండీగఢ్లోని మొత్తం 6 ఎగ్జామ్ సెంటర్లలో OMR షీట్లు చినిగిపోవడం, ఒక పేపర్కు బదులు మరో పేపరు ఇవ్వడం, పరీక్ష నిర్వహణలో లేట్ అవ్వడం వంటి కారణాలతో 1563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేస్ మార్కులిచ్చారు। గ్రేస్ మార్కులు యాడ్ చేసిన వారికి టాప్ ర్యాంకులు రావడం వివాదానికి మరో కారణమవుతోంది। అటు ఇటు తిరిగి నీట్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది। పలువురు అభ్యర్థులు, అపోజిషన్ పార్టీలకు చెందిన నేతలు కేసులు వేయడంతో ఇష్యూ హాట్ టాపిక్ గా మారి నేషనల్ ఇష్యూగా మారింది। ఇప్పటికే పలు కేసులను విచారించిన సుప్రీంకోర్టు 1563 మందికి కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేసింది। దీంతో వివాదం కొత్త టర్న్ తీసుకుంది। దేశంలో ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి। కొన్ని పరీక్షల విషయంలో ఆరోపణలు రావడం కూడా కామన్। అయితే ఈసారి జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష మాత్రం పెద్ద కుంభకోణమన్న ఆరోపణలు ఉన్నాయి। ప్రతిపక్షాలే కాదు, నీట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు। పరీక్ష రద్దుపైన సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి। ఇంతకీ నీట్ పరీక్ష రద్దు కాబోతోందా? అదే జరిగితే టాప్ ర్యాంకులు సాధించిన వారి పరిస్థితి ఏంటి? నీట్ పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ జరగలేదంటున్న కేంద్రం। వ్యాపం 2.0 కంటే పెద్ద స్కామ్ అంటున్న కాంగ్రెస్। నీట్ రద్దుపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోంది? నీట్ యూజీ పరీక్ష చుట్టూ ప్రతి ఏడాది వివాదం కంటిన్యూ అవుతోంది। అసలు నీట్ ఏర్పాటే పెద్ద కాంట్రవర్సీ। ఒక్కో స్టేట్ లో ఒక్కో సిలబస్ ఉండడం, నీట్ ను మాత్రం ఒకే సిలబస్ తో నిర్వహిస్తామనడంతో పాటు వివిధ కారణాలతో రాష్ట్రాలు నీట్ నిర్వహించేందుకు ఒప్పుకోలేదు। గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, తెలంగాణ, కేరళతో పాటు పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి। ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నీట్ ను అమలు చేయడం లేదు। నీట్ లో MBBS, BDS తో పాటు మరికొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి। నర్సింగ్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ, సైకాలజీ, బయోమెడికల్ సైన్స్ కోర్సులు నీట్ లో భాగంగా లేకుండా మార్పులు చేయడంతో కొన్ని రాష్ట్రాలు నీట్ నిర్వహణకు ఒప్పుకున్నాయి। 2016లో నీట్ ను ఏర్పాటు చేసింది కేంద్రం। ఆ తర్వాత ఏడాది 2017లో నీట్ పేపర్ లీక్ అయిందంటూ దుమారం లేచింది। పరీక్షకు ముందే నీట్ పేపర్ ను లీక్ చేశారని అప్పట్లో వివాదాస్పదమైంది। అప్పటికి అతి తక్కువ రాష్ట్రాలు నీట్ ను అమలు చేస్తూ ఉండడంతో పెద్దగా ఇష్యూ కాలేదు। ఇప్పుడు దేశంలోనే మెజారిటీ రాష్ట్రాలు నీట్ ను అమలు చేస్తూ ఉండడంతో దాదాపు 24 లక్షల మంది ఎగ్జామ్ రాయడంతో ఇష్యూ ఆఫ్ ది కంట్రీగా మారింది। జాతీయ స్థాయి ఎగ్జామ్ కావడం,
కేవలం కొన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహణలో సమస్యలు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్ష వ్యవహారం పెద్ద దుమారం లేపుతోంది. ఇప్పటికే నీట్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ జూలై 8న లిస్ట్ అవుట్ చేయనుంది. అన్నింటినీ కలిపి విచారణ జరిపి నీట్ రద్దుపై సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ఇప్పటికే నీట్ ను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పిన సుప్రీం లేటెస్ట్ గా దాఖలైన పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గ్రేస్ మార్కులు కలిపిన వారిలో 67 మందికి టాప్ ర్యాంకులు రావడంతో ఇష్యూ పెద్దగా మారింది. దీంతో 1563 మందికి గ్రేస్ మార్కులను ఎత్తేసింది ఎన్టీఏ. గ్రేస్ మార్కులు తీసేసిన వారికి 2 ఆప్షన్లు ఇచ్చింది. తిరిగి ఎగ్జామ్ రాయొచ్చు, లేకపోతే గ్రేస్ మార్కులు తీసేసిన తర్వాత వచ్చిన మార్కులతోనే కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న పరీక్షలు నిర్వహించి జూన్ 30న ఫలితాలు ప్రకటించనుంది. దీంతో ఇప్పటికే నిర్ణయించిన దాని ప్రకారం జూలై 6న కౌన్సిలింగ్ యథావిధిగా జరగనుంది. సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతూ ఉండగానే నీట్ అభ్యర్థుల ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నీట్ ను రద్దు చేసి తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలనే దానిపైనే పట్టుపడుతున్నారు స్టూడెంట్స్. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈసారి ఎగ్జామ్ ఆర్గనైజ్ చేశామని చెప్తోంది. 10 రోజుల ముందు ఫలితాలు ప్రకటించడంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశం తప్ప ఎలాంటి మిస్టేక్స్ జరగలేదని వాదిస్తోంది. నీట్ పరీక్ష వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీట్ కుంభకోణం వ్యాపం 2.0 కంటే పెద్దదని ఆరోపిస్తున్నారు. గత 10 ఏళ్లలో పేపర్ లీకులు, పరీక్షల్లో రిగ్గింగ్లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నీట్ లో గ్రేస్ మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్, పేపర్ లీక్ అయిందని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే అంటున్నారు. పేపర్ లీక్ జరగలేదన్న కేంద్రం వివరణకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకపోతే 13 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు ఖర్గే. మరోవైపు నీట్ అభ్యర్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. నీట్ పరీక్షలో జరిగిన మిస్టేక్స్ తో పాటు ర్యాంకుల కేటాయింపు, గ్రేడ్ మార్క్స్ పై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీట్ యూజీ పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పేపర్ లీక్ గానీ, రిగ్గింగ్ కానీ జరగలేదంటున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. कोर्ट जैसे कहेगा वैसे किया जाएगा। मैं सरकार की ओर से सारा विद्यार्थियों को आश्वस्त करता हूं, पारदर्शी तरीका अपनाई जाएगी, कोई घबराने के कारण नहीं है। परीक्षा अच्छी हुई है, 1-2 जाके घटना संज्ञान में आई है, उसमें भी जो इंक्वायरी चल रही है, जो कोर्ट की संज्ञान में रहेगा, जो कोर्ट कहेगा ऐसे कर लिया जाए। కేంద్రం వివాదం ఎలా ఉన్నా ప్రతిపక్షాల విమర్శలు, నీట్ అభ్యర్థుల ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నీట్ ఇష్యూపై వాస్తవాలను తేల్చి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు అసలు నీట్ ఎగ్జామ్ నిర్వహించే అర్హత లేదంటున్నారు స్టూడెంట్స్.